సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. కుక్కట్పల్లిలో అతి దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. సహస్ర పాప సంఘటన మర్చిపోక ముందే మరొక సంఘటన వెలుగు చూడడం జరిగింది. ఏదైతే స్పెయిన్ లేన్ అని చెప్పేసి ఒక గ్రేటర్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఒక 50 ఏళ్ల మహిళను ఒక వ్యక్తి గొంతు కోసి కుక్కర్తో కొట్టి అతి దారుణంగా కత్తితో పొడిచి చంపారు అని చెప్పేసి వార్తలు మనకు బయటకు వచ్చాయి. అసలు ఏం జరిగింది, ఎవరైతే ఆ మహిళ, చనిపోయిన మహిళ ఎవరు, ఎందుకని చంపారు అనే వివరాల్లోకి మనం ఒక్కసారి వెళ్ళినట్లయితే, ఇక్కడ ఏదైతే ఉందో మహిళ చనిపోయిందో 50 సంవత్సరాల మహిళ, ఆవిడ పేరు వచ్చేసి రేణు అగర్వాల్. తన భర్త పేరు వచ్చేసి రాకేష్ అగర్వాల్. వీళ్ళిద్దరికి దంపతులకు కలిపి ఒక కుమారుడు ఉన్నాడు. అతనికి 26 సంవత్సరాలు ఉంటాయి. భర్త ట్రేడింగ్ బిజినెస్ అనేది చేస్తూ ఉంటాడు. ఆ బిజినెస్ పని మీద ఆవిడ ఎప్పుడైతే మరణించిందో అదే రోజు బిజినెస్ పని మీద కుమారుడితో కలిసి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఈవిడ ఒకతే ఇంట్లో ఉంటుంటే, ఆ ఇంట్లో హర్ష అనే వ్యక్తి ఒక 10 రోజుల క్రితమే పనిలోకి జాయిన్ అయ్యాడు. ఇతన్ని కూడా జాయిన్ చేసిన వ్యక్తి ఎవరు అని అంటే రోషన్ అనే వ్యక్తి. ఇదివరకు కొన్ని ఏళ్ల నుంచి కూడా వాళ్ళ దగ్గర, ఇంటి దగ్గర పనిచేస్తూ ఉన్నారు. ఇతన్ని పనిలోకి కుదుర్చడం జరిగింది. సరే, అలా కంటిన్యూ అవుతూ ఉన్నారు. అవుతున్న టైంలో ఈవిడ అది రోజు ఒకతే ఉంది అని చెప్పేసి తెలిసిన నేపథ్యంలో రోషన్ అదే విధంగా హర్ష ఇద్దరు కూడా ఒక ప్లాన్ చేసుకున్నారు. ఈవిడను చంపి ఇంట్లో ఉన్న బంగారము, డబ్బు అదంతా తీసుకొని వెళ్ళిపోదాము అని చెప్పేసి అనుకున్న నేపథ్యంలో ఒంటరిగా ఉన్న మహిళను చూసి, ఇంకా పని మనిషే కదా, వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తే కదా, సో వెంటనే హర్ష వచ్చేసి ఆవిడ ఉన్న టైంలో చూసేసి ఏదైతే కుక్కర్ ఉంటుందో ఫస్ట్ ఆవిడని స్పృహ తప్పిపోయేలాగా చేశారు. అంటే కుక్కర్తో గట్టిగా తల మీద బాధగానే కొంచెం ఏజ్డ్ పర్సన్ కాబట్టి కింద పడిపోయింది. పడిపోయిన వెంటనే ఇంకొక వ్యక్తి ఇమీడియట్గా తన చేతిలో ఉన్న కత్తిని అదంతా తీసేసి పొడవడం జరిగింది. ఇంకొక వ్యక్తి అయితే గొంతుని ఇలా కత్తితో కొయ్యడం జరిగింది అని చెప్పేసి ఇదంతా మనకు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించి బయటికి చెప్పారు. అయితే ఎందుకని ఈ హర్ష ప్లస్ తర్వాత రోషన్ని నిందితులుగా అనుమానిస్తున్నారు అని చెప్పేసి అంటే, ఇది ఏదైతే వాళ్ళు హత్య చేసిన తర్వాత స్నానం చేసి, ఎందుకంటే ఆ బాత్రూంలో కూడా రక్తపు మరకలతో వాటర్ అంతా కూడా ఉండడం జరిగింది. అయితే అదంతా చూసిన పోలీసులు వారు ఏదైతే ఆ రక్తం అడుగుల్లో నడిచారు కదా, ఆ కాలు యొక్క ఫుట్ ప్రింట్స్ కూడా అక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్కడికి వచ్చిన ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ వాళ్ళందరూ కూడా దాన్ని కలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. అంతే ఎవిడెన్సెస్ అంతా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇది పోలీసుల దృష్టికి వెళ్ళడానికి ఎలా వెళ్ళింది అని అంటే, ఎప్పుడైతే వాళ్ళు చంపేసిన తర్వాత స్నానం చేసి లిఫ్ట్లో ఒక నల్ల బ్యాగుతో బయటికి వెళ్ళిపోయారు. అది మధ్యాహ్నం కూడా జరిగింది. ఇంకా ఇతను ట్రేడింగ్ బిజినెస్కి వెళ్ళాడు కదా భర్త, మన రాకేష్ అగర్వాల్. అతను వాళ్ళ భార్యకి ఈవినింగ్ పూట ఒక 4-5 గంటల ప్రాంతంలో కాల్ చేయడం జరిగింది. కాల్ చేసినప్పుడు పిక్ చేయట్లేదు. అలా కంటిన్యూస్గా కాల్ చేశాడు. ఒకసారి చేశాడు, 2 సార్లు చేశాడు. అలా కంటిన్యూస్గా ఒక 10-15 సార్లు చేసినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇంకా సరే అని చెప్పేసి ఇంటికి వచ్చేసరికి డోర్ లాక్ చేసి ఉంది. అదేంటి, నా వైఫ్ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు కదా, ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి అంతటా ఫోన్ డయల్ చేస్తుంటే ఇంట్లోనే ఫోన్ అనేది రింగ్ అవుతుంటే ఇదేంటి, ఇంట్లోనే ఫోన్ పెట్టేసి తిని ఎక్కడికి వెళ్తుంది, లోపల ఏమైనా జరిగిందా అని చెప్పేసి వేరే ఇంకొకటి 5th ఫ్లోర్లో ఉన్న ఒక పర్సన్ తోటి తను వచ్చేసి బాల్కనీ నుంచి చూసేసరికి మొత్తం రక్తపు మడుగుల్లో కూడా రేణు అగర్వాల్ పడిపోయి ఉంది. అంటే అది చూడంగానే భర్త ఇమీడియట్గా పోలీసులకు కాల్ చేసేసి వాళ్ళు వచ్చేసి తలుపులు బద్దలు కొట్టేసి లోపలికి వెళ్ళి చూసేసి ఏవైతే అవి ఉన్నాయో వాటిని అన్నింటినీ చూశారు. చూసిన తర్వాత వెంటనే ఇమీడియట్గా సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే ఆ లిఫ్ట్ దగ్గర 2 వ్యక్తులు, ఈ హర్ష ప్లస్ తర్వాత రోషన్ అనే వ్యక్తులు ఒక నల్ల బ్యాగ్ తీసుకొని వెళ్ళారు. అంతేకాదు, ఎవరైతే మృతురాలు ఉందో ఆ మృతురాలకు సంబంధించిన స్కూటీ కీస్ కూడా తీసుకొని వెళ్ళి అదే స్కూటీ మీద నల్ల బ్యాగ్ పెట్టేసుకొని ఇద్దరు కూడా పారిపోవడం అనేది జరిగింది. పోలీసులు ఇప్పుడు వీరి గురించి అయితే మొత్తము గాలింపులు చేస్తూ ఉన్నారు. మొత్తం 5 బృందాలుగా కూడా డివైడ్ అయ్యారు. అంటే ఒక 5 టీమ్స్ వారిని పట్టుకోవడం కోసం మొత్తము అన్ని చర్యలు కూడా చేపడుతున్నారు. అంటే వీరు జార్ఖండ్ నుంచి రావడం జరిగింది. ఎప్పటి నుంచో కూడా వారి ఇంట్లో నమ్మకంగా పనిచేస్తూనే ఇలాంటి అఘాయిత్యం అనేది చేశారు. అంటే లిఫ్ట్లో మనం చూస్తూ ఉంటే ఆ విజువల్స్లో కూడా వాళ్ళు మాట్లాడుకున్న సంభాషణ ఏమి చేయనట్టు, ఏమీ తెలవనట్టుగా కూడా ఇలా తూడ్చుకుంటూ తర్వాత నెక్స్ట్ ఇలా అంటే ఏదో జరిగింది, ఏదో జరిగిపోయింది అన్న లెవెల్లో చాలా ఎలాంటి భయం కానివ్వండి,
అసలు వాళ్ళ కళ్ళల్లో మనం చూస్తున్న ఏదో చేసామో మాకు డబ్బులు వచ్చాయి వెళ్ళిపోతున్నాం అన్న లెవెల్లోనే కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఇందులో సెక్షన్స్ తీసుకుంటే లీగల్గా మనం ఆలోచించినట్లయితే ఏదైతే ఉందో వాళ్ళకు మర్డర్ కేసు అనేది అప్లికేబుల్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది కొత్తగా పాత చట్టం ప్రకారం మనకు తెలుసు ఐపీసీ సెక్షన్ 302 కింద మనం మర్డర్ కేసు అనేది అప్లికేబుల్ అవుతుంది. కానీ ఇప్పుడు కొత్తగా చట్టాలు మారాయి కాబట్టి బిఎన్ఎస్ ప్రకారంగా 101 కింద ఇది కన్సిడర్ అవుతుంది మర్డర్ కేసు అనేది. అప్పుడు వారికి లైఫ్ ప్రిజన్మెంట్ ఉండొచ్చు, లేదంటే డెత్ పెనాల్టీ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇకపోతే ఏదైతే వారు అబ్స్కాండింగ్ అయిపోయారు కదా, అంటే మొత్తం తెలియకుండా ఎక్కడికో పారిపోయారు అది ఉంది కదా, అప్పుడు ఆ టైంలో కూడా వారిని బిఎన్ఎస్ 250 ప్రకారంగా కూడా వారిని ట్రేస్ చేసి పట్టుకోవడం అనేది జరుగుతుంది. కోర్టులో ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేస్తారు వారు. ఎలాగైనా సరే వారిని పట్టుకొని తీసుకొచ్చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఇకపోతే ఒకవేళ వాళ్ళు ఇంకా అప్పటికి ఇది కూడా దొరకని పక్షంలో ఏం చేస్తారంటే ఒక నోటీస్ అనేది ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. నోటీస్ ఇష్యూ చేసేసి ఇట్లా పారిపోయారు, వీరు తప్పించుకొని తిరుగుతున్నారు, హంతకులు అని చెప్పేసి ఒక నోటీస్ అనేది ఇష్యూ చేసేసి అది మొత్తం అంతా సర్క్యులేట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అంటే ఈ అన్ని వేళల్లో కూడా చేస్తారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళు చాలా కేసులలో కూడా ఇన్వాల్వ్ అయినట్టుగానే మనం తెలుసుకోవచ్చు. ఒకటి మర్డర్ కేసు, ఇంకొకటి వచ్చేసి దొంగతనం. అందులో ఇంట్లో ఉన్న డబ్బు కానివ్వండి, నగలు కానివ్వండి తీసుకొని పారిపోయారు. దాంతోపాటు బైక్ కూడా తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకేంటి హత్య చేసి పారిపోవాలి అని చెప్పేసి అనుకున్నారు, మొత్తం అబ్స్కాండింగ్ అయ్యారు. ఇవన్నీ సెక్షన్స్ ప్రకారంగా చూసుకుంటే వారికి లైఫ్ ప్రిజన్మెంట్ లేదంటే డెత్ పెనాల్టీ ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఏదైతే ఉందో మర్డర్ కేసు కాబట్టి నాన్ బెయిలబుల్ మాత్రమే ఉంటుంది, అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అవుతుంది, వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా మాత్రము పోలీసులు ఏం చేశారంటే వీరు అనుమానాస్పదంగా కనిపించారు, ప్లస్ తర్వాత వారి చేతిలో బ్యాగ్ ఉంది, వీళ్ళిద్దరూ కూడా వారి ఇంట్లో పనిచేయడం జరుగుతుంది కాబట్టి వీరిని సస్పెక్టెడ్గా చేశాము. తర్వాత నెక్స్ట్ వారి కదలికలు కానివ్వండి, వారు బండి తీసుకొని వెళ్ళిన మీద అంటే ఇప్పుడు ఆవిడకు ఇష్యూ జరిగింది, ఎప్పుడైతే వాళ్ళ టైం ఉంటుంది కదా ఫోరెన్సిక్, అప్పుడు ఆ అమ్మాయిని ఎప్పుడు చంపారు, ఆవిడ ఎప్పుడు ఏ టైంలో కూడా ప్రాణాలు కోల్పోయింది, ఆ టైం నుంచి ఈ టైం వరకు వీళ్ళు బైక్ తీసుకొని వెళ్ళిపోయేది, ఆ లిఫ్ట్ దగ్గర ఉన్నదంతా కూడా క్యాలిక్యులేషన్ చేస్తారు. చేసిన తర్వాత ఆ టైంలో వారిద్దరు మాత్రమే అక్కడ ఉండడం జరిగింది. దాని నేపథ్యంలోనే వారు ఇక్కడ చేశారు కాబట్టి వారిని నిందితులుగా అని చెప్పేసి ప్రాథమికంగా ఏంటి అసలు యాక్చువల్గా కన్ఫర్మేషన్కి వచ్చినట్టే, కానీ మనకి ఇంకా కొన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకునేది ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో కొంచెము పోలీసులు అనేవారు దాన్ని కొంచెము హోల్డ్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే నిందితులు దొరుకుతారో, దొరికిన తర్వాత ఎందుకంటే ఎలాగో ఈ అమ్మాయి పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది వెహికల్, సో దాన్ని ఎక్కడెక్కడ ఏ సిగ్నల్స్ క్రాస్ చేస్తూ వెళ్ళారు అనేది చూస్తూ ఉంటారు. బండి ఎక్కడ వదిలేశారు, లేదంటే ఎక్కడి వరకు వెళ్ళారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అనేది మొత్తం పూర్తి స్థాయిలో అయితే పోలీసులు 5 టీమ్స్గా డివైడ్ అయ్యి మొత్తం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అతి త్వరలోనే నిందితులు పట్టుకుంటారు. పట్టుకున్న సమక్షంలో ఇప్పుడైతే నేను ఏవేవైతే సెక్షన్స్ చెప్పానో ఆ సెక్షన్స్ అన్ని కూడా అప్లికబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే ఒకవేళ నిందితుడు దొరికిన తర్వాత ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రికార్డ్ ఎఫ్ఐఆర్ అంతా కూడా వారిని అడగడం జరుగుతుంది. అడిగిన తర్వాత మొత్తం క్లియర్గా అందులో మెన్షన్ చేస్తారు ఏం జరిగింది, అసలు ఫస్ట్ ఎవరు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఏం చేశారు అనేది మొత్తం పూర్తి స్థాయిలో వారు పాయింట్ టు పాయింట్ చెప్పిన తర్వాత దాన్ని అక్కడ మెన్షన్ చేస్తారు. చేసిన తర్వాత వారిని ఫస్ట్ అయితే కోర్టులో రిమాండ్ చేస్తారు. షార్ట్ షీట్ ప్రిపేర్ చేసిన తర్వాత వారిని ఇంకా జైల్లో పెట్టడం అనేది జరుగుతుంది. ఇదంతా ప్రాసెస్ అంతా కూడా లీగల్ పరంగా జరుగుతుంది. కానీ ముందుగా ఎవరైతే ఈ రోషన్ కానివ్వండి, అదేవిధంగా హర్ష కానివ్వండి దొరకాలని చెప్పేసి చాలామంది కూడా కోరుకున్నారు. అంటే అతి కిరాతకంగా చంపేశారు. ఆ పెద్దవాడిని ఇంట్లో పనిచేస్తున్న వారు కదా అని చెప్పేసి నమ్మి అంత ఇది ఇస్తే ఆవిడని చంపేసి చాలా క్రూరంగా డబ్బులు కావాలంటే తీసుకొని వెళ్ళిపోతే అయిపోయేది. కానీ కాళ్ళు చేతులు కట్టేసి కుక్కర్తో కొట్టి కత్తితో పొడిచి గొంతు కోసి అంత రాక్షసత్వంగా బిహేవ్ చేసేసి ఆవిడని చంపేశారు. అంటే అసలు ఇది ఎంత కిరాతకంగా చూస్తున్నామంటే మనుషులకు ఈ మధ్య ఏమీ లేకపోతే భయం ఉండట్లేదు, తర్వాత నెక్స్ట్ జీవితం ఏమైపోతుంది అన్న ఆలోచన ఉండట్లేదు. అదేవిధంగా పోలీసులు ఏం చేస్తారులే, చట్టాలు ఏం చేస్తాయిలే అన్న చెప్పేసి నెగ్లిజెన్సీ ఎక్కువ అవుతుంది. నేను చెప్పాను ఇదివరకు ఒక వీడియోలో, కేవలం మనకు మీడియాలో వస్తున్న ఏదో తప్పించుకున్నారు, పోలీసులు ఈ కేసులు పెట్టారని చెప్పేసి తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది మీ ముందుకు రావట్లేదు. కాబట్టి చాలామందికి తప్పు చేయాలన్న ఆలోచన వచ్చిన వారికి తెలియట్లేదు. కానీ ఒక్కసారి జైలు దగ్గరికి వెళ్తే మీకు జీవితం ఎలా ఉంటుంది అనేది తెలిసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఈ విషయంలో మాత్రం మనం చాలా బాధపడాల్సిన విషయమే. ఎందుకంటే గడిచిన 2 రోజులు కూడా కావస్తుంది, అయినా ఇప్పటికీ కూడా నిందితులు ఎక్కడి వరకు వెళ్ళారు ఏంటి అనేది పోలీసులు పాపం చాలా గట్టిగానే సెర్చ్ చేస్తున్నారు.
చూడాలి. ఇంకా నిందితులు దొరికిన తర్వాత ఇంకా కేసు ఏ విధంగా ఉండబోతుంది, వారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశాలు ఉంది, ఇంకా వేచి చూడాల్సిందే. ఈ వీడియో చూస్తున్న వారికి ఎవరికైనా సరే ఫ్యామిలీ పరంగా కానివ్వండి, తర్వాత భూముల అదే ల్యాండ్ ఇష్యూస్ కానివ్వండి, ఇంకా ఏదైనా పర్సనల్ ఇష్యూస్ కానివ్వండి, ఏమున్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను దానిపైన వీడియో చేసి మీకు పూర్తిగా సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు